ఆయనకి చాలా దూరం అయిపోయినాం. పెదవులతో స్తుతిస్తున్నాం కానీ అంతరంగం ఆయనకి చాలా యేసయ్యకు కావలసింది రాజభవనాలు కాదు. యేసయ్యకు కావలసింది దీనత్వానికి సాదృశ్యమైన పశువుల పాకలాంటి హృదయం. ఆచారబద్ధమైన క్రిస్మస్ కాక, సంప్రదాయబద్ధమైన క్రిస్మస్ కాక, ఏదో రంగులతో నిండిన నా జీవితాన్ని నీకు సమర్పించి, నా జీవితమే నీకు ఒక ఆరాధన కేంద్రంగా మార్చే ఆత్మ నడిపింపు లేకుండా నీకు ఆస్తి ఉంటే చాలు, ఐశ్వర్యం ఉంటే చాలు అనుకున్నావు. కానీ కోల్పోయినవన్నీ నీకు ఇవ్వగలిగిన దేవుని సన్నిధి ఈరోజు నువ్వు నాటిపడ్డావు. దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత, ఆయన నడిపింపు నీ జీవితంలో నువ్వు కోల్పోయినవన్నీ నీకు ఇవ్వగలిగి ఎవరికి ప్రత్యక్ష నడుపుకుంటానయ్యా. జీవితంలో ఇప్పటికే చాలా కోల్పోయాను, చాలా కోల్పోయాను. ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయేదా, అవసరం కోసమే మాట్లాడే బంధం, తిరిగిన తర్వాత నీవెవరు అనే బంధం